శ్రీకాళహస్తిలోని బృందమ్మ కాలనీ నందు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో భాగంగా బృంద కాలనీ వాసులకు హెల్మెట్ వాడకంపై వన్ టౌన్ ఎస్ఐ అరుణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకి ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది అక్కడికక్కడ మృతి చెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నామని, నేడు కూడా తొండమనాడు వద్ద బైక్ ప్రమాదంలో హెల్మెట్ లేకుండా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని, 15-17 సంవత్సరాలు ఉన్న చిన్నారులకు వారి తల్లిదండ్రులు స్కూటర్లు కొనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న వయసులో అత్యుత్సాహంతో త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలు గురవుతున్నారని, కాబట్టి చిన్న వయసులో స్కూటర్ లాంటి వాహనాలు కొనివ్వద్దంటూ తల్లిదండ్రులకు తెలిపారు. అతనుతో పాటుగా ఇతను డాష్ ఇచ్చిన అతను లారీ కింద పడిపోయాడు. అంటే బాడీ ఎంత బాగుంది కానీ తల మాత్రం సగానికి మనం గొడవలతో నరికితే ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళి మొత్తం బ్రెయిన్ అంతా రోడ్డు మీద స్ప్రెడ్ అయిపోయి స్పాట్ లో చనిపోయారు అనమాట. హెల్మెట్ గురించి దాదాపు 10 days నుంచి అవగాహన ఇస్తూనే ఉన్నాము. బట్ దాని గురించి అయితే ఎవరు కేర్ తీసుకోవట్లేదు. ఇన్ కేసు మీ ఇళ్లలో పిల్లలు ఉంటే 15 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ బండ్లు ఇవ్వద్దండి నడుపుకోవడానికి. కాలేజ్కి వెళ్ళొస్తారులే, ఆటోకి వెళ్ళిరవ్వండి, అవసరమైతే సైకిల్ కొనివ్వండి, ప్రాబ్లం లేదు. కానీ బండ్లు ఇచ్చి వాళ్ళు ట్రిపుల్ రైడింగ్స్, అరే నన్ను అక్కడ వరకు డ్రాప్ చేయరా, ఏముంది లేదు దగ్గరే కదా అని చెప్పి ముగ్గురు వెళ్ళిపోయేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక ఫ్యామిలీకి మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక పిల్లవాడిని పెంచుకుంటుంటాం పుట్టినప్పటి నుంచి ఎన్నో ఆశలతో. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీని లైఫ్ లో కోల్పోలేదన్నమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండి ఉన్న పిల్లలకి చెప్పుకొని మంచిగా చదివించుకొని మీ ఆరోగ్యం అంతా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.